హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాంతం ప్రశాంతం యూట్యూబ్ ఛానల్. అందరికీ ముందుగా శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఇప్పుడైతే మనం అల్వాల్లో ఉన్న సెలెక్ట్ టాకీస్ దగ్గర ఉన్న హనుమాన్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. చూసుకోవచ్చు, బ్యాక్ సైడ్ అయితే మనకైతే టెంపుల్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళి కళ్యాణం ఎలా జరుగుతుందని మనమైతే తెలుసుకుందాం. దాని తర్వాత అనంతరం అయితే ఇక్కడ భోజన ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఈరోజు అయితే ఈ వ్లాగ్ అయితే శ్రీరామనవమి సంబంధించి ఎలా ఉంటుందని అయితే నేనైతే తీయాలనుకుంటున్నాను. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే కళ్యాణం చూసేద్దాం. ఇదే టెంపుల్ అన్నమాట. ఇది హనుమాన్ దేవాలయం. చూసుకోవచ్చు, ఇక్కడే మనకు సీతారాముల వారి కళ్యాణం అయితే జరుగుతుంది. చూడొచ్చు, ఇక్కడ భగవద్గీత రామాయణం అయితే వీళ్ళైతే సేల్ అయితే చేస్తున్నారు. దాంతో పాటు అగరబత్తి కూడా సేల్ అయితే చేయడం జరుగుతుంది. చూస్తున్నారుగా కళ్యాణం ఎలా జరుగుతుందో. ఇప్పుడైతే దేవాలయం లోపలికి అయితే వెళ్దాం. చూస్తున్నారు కదా, ఇది హనుమాన్ దేవాలయం అన్నమాట. లోపల అయితే ఈ విధంగా ఉన్నారు. దర్శనం చేసుకుని అయితే బయటకు అయితే వెళ్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, అక్కడ హనుమాన్ దేవుడైతే ఉన్నారు, ఇక్కడ సాయిబాబా దేవుడైతే ఉన్నారు. చూసుకోవచ్చు భక్తులు అయితే ఎలా ఉన్నారు. ఇది వచ్చేసి మనకు సెలెక్ట్ టాకీస్ దగ్గర అల్వాల్ హనుమాన్ దేవాలయం అన్నమాట. చూసుకోవచ్చు, పబ్లిక్ అయితే చాలా బాగున్నారు. ఈరోజు అయితే సీతారాముల వారి కళ్యాణం అయితే ఉంది కదా, అందువల్ల ఏంటంటే పబ్లిక్ అయితే చాలా వచ్చారన్నమాట. అక్కడ బయట సీతారాముల వారి కళ్యాణం అయితే జరుగుతుంది. చూడొచ్చు, ఇక్కడ మనకు రాముల వారి ఫోటో అయితే ఉంది కదా, చూడొచ్చు. అలానే వివాహం సమయంలో భార్యాభర్తలు ఒకరు తల మీద ఒకరు జీలకర్ర బిల్లం పెట్టుకుంటారు కదా. ఇక్కడ పెట్టుకుంటారమ్మా తల మీద. ఎందుకంటే చిన్నప్పుడు మన బ్రహ్మనాడి అనేది ఇక్కడ ఉంటదట. అది ఎప్పుడు తెచ్చుకుంటది తెలుసా? ఇద్దరి భార్యాభర్త తన చేతుల మీదుగా అందరూ అమ్మవారి మెడలో ధారణ చేసే మాంగళ్యం మంచి నమస్కారం చేసుకున్నామా. సీతారామచంద్ర భగవానికి అనండి అందరూ. మాంగళ్యం మాంగళ్యం తంతు తంతు గట్టిగా మాంగళ్యం మాంగళ్యం తంతు తంతు అనేనా అనేనా మమ మమ జీవన జీవన హేతున హేతున కంటే కంటే వదనామి వదనామి శుభగే శుభగే సహ సహ జీవనం జీవనం లోకరక్షణ లోకరక్షణ కొరకు ఈ యొక్క మాంగళ్య ధారణ మేము చేస్తున్నాము. గట్టిగా జపలు కొట్టాలా. జీవన వేదన శ్రీరామ్ అత్యంత ఆడుకులద మనసేతి రసు మాంగళ్యధారసు ముహూర్తస్తు. ఓం మాంగళ్యం దంతధానేన మమ లోకరక్షణ హేత కంటే సీతారాముల వారి కళ్యాణం అయితే అవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా. సూర్యాధీనం గ్రహాణం నపానమత్యంత అనుకూలత వరది దోషో మాంగదేవతా వివాహ లం పృథ్వీ తత్వాదే గంధం పరిగలామి ఆకాశత్వ పుష్పం పరిగలామి వాయు తత్వ ధూపం పరిగలామి తేజో తత్వ దీపం పరిగలామి అమృత ఫలే సకలార్ధ అక్షతాన్ పరికరపయామి. అక్షతలు అయితే మామ కూడా మీ మీద కూడా వేయించుకోమని చెప్పింది. కళ్యాణం చూద్దాం రండి, ఈ సీతారాముల కళ్యాణం చూద్దాం రండి. సీతారామచంద్ర భగవానికి సీతారామచంద్ర భగవానికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. మాంగళ్య దాన సుమోహోతః జై శ్రీరామ్.
शोरो रुद्रानागो असुरनागो सोमो पवित्र मत्रेदि देवन् ओम च महामंगलदेवताभ्यो नमो नमः श्रोताभ्यो नमः మొత్తానికైతే సీతారాముల వారి కళ్యాణం అయితే అయిపోయింది. ఈ కళ్యాణం ఎందుకు చేస్తారంటే అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని, లోకం అందరూ ఉండాలని చేస్తారంట. ఇప్పుడైతే అక్షింతలు అయితే కలపడం జరుగుతుంది. అక్షింతలు అయితే అందరికి ఇవ్వడం అయితే దయచేసి అందరూ పైకి ఎక్కద్దు, కొంచెం కూర్చోవాలి. మళ్ళీ ఒకసారి ఒక 5 నిమిషాలు కూర్చోండి అమ్మా. అందరూ కూర్చోవాలమ్మా. భావన చేస్తూ ఇప్పుడు తలంబ్రాలు అయితే పోయడం జరుగుతుంది. చూడొచ్చు. నిజంగానే ఇక్కడ వచ్చి కూర్చున్నారు చూడండి, ఎంత మంచిగా మీరు కట్టుకున్నట్టుగా మంచి అమ్మవారు ఎంత మంచిగా అలంకరిస్తున్నారు. మంచి చీర కట్టుకొని, ఇంత బట్టలు వేసుకొని, పూలు కట్టుకొని ఎంత అందంగా ఉన్నారు చూసారు కదా. అలానే స్వామి సాక్షాత్తు సీతారామచంద్రుడికి చూడండి, పందిరి ముత్యాల పందిట్లో స్వామివారు సాక్షాత్ వచ్చి కూర్చున్నారు కాబట్టి సీతారామచంద్రాయ నమః అనుకుంటూ ఎక్కడ ఉన్నా అయోధ్యలో గాని భద్రాచలంలో గాని ఉన్న దేవుళ్ళని ఎక్కడో ఒకసారి స్మరిస్తూ ఉంటాం. మన దగ్గరికి స్వయంగా భద్రాచలం నుంచి అయోధ్య నుంచి సీతారామచంద్ర స్వామి ఇక్కడికి వచ్చారు. మీరు ఎంతగా స్మరించాలి మరి? అవునా స్మరిస్తున్నారా లేదా? అయోధ్యలో ఉన్న సీతారామచంద్ర స్వామికి మరియు భద్రాచలంలో ఉన్న వారికి ఎంతగానో స్మరిస్తాం, ఆరాధిస్తాం. మరి మన దగ్గరికి స్వయంగా మన భూలోకానికి వచ్చేసి మన ప్రదేశంలో ఉన్నారు. భక్తితో గాని శ్రద్ధతో గాని స్వామివారిని ఆరాధించాలని కోరుతున్నాం. మొత్తానికైతే మనకు సీతారాముల వారి కళ్యాణం అయితే పూర్తయింది. దర్శనం కూడా అవడం జరిగింది. మనమైతే అక్షింతలు అయితే సంపాదించడం జరిగింది. అక్షింతలు కూడా మన తలపై అయితే అయ్యగారు అయితే వేయడం జరిగింది. మా అమ్మ చెప్పింది అన్నమాట, అయ్యగారితో తలపై అక్షింతలు అయితే వేయించుకో, త్వరగా పెళ్ళవుతుంది, ఇంకా మంచి జరుగుతుంది నీకు అని చెప్పడం జరిగింది. అందుకే కావాలని అయితే నేను ఈరోజు సీతారాముల వారి కళ్యాణంకి రావడం జరిగింది. దిగ్విజయంగా నేనైతే అయ్యగారి చేత అక్షింతలు అయితే వేయించుకోవడం జరిగింది. మరి చూడాలి ఫలితం ఎలా ఉంటుంది అనేది. ఇక్కడైతే భోజనాలు చేయడం జరుగుతుంది అందరూ. నేను కూడా ఇక భోజనం చేసి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇక్కడైతే అమ్మాయిలే అంట, అక్కడైతే మన అబ్బాయిలకు సంబంధించి భోజనాలు అయితే పెడుతున్నారు అన్నమాట. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, ఈ వీడియోని అసలు లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. శాంతం ప్రశాంతం.